దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని ఆరాధించడానికి ఆయన మనకిస్తున్న ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ వీడియో మీరు చూస్తున్నట్లుగా కాక ఆరాధనలో పాలు పంచుకుంటూ ఆశీర్వాదం పొందాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఏదో యథాలాపంగా కాకుండా మందిరానికి ఆరాధనకు వచ్చినప్పుడు ఎలా అయితే సిద్ధపడతారో అలా సిద్ధపడి దేవుని సన్నిధిలో ఉండి ఒక గొప్ప నిరీక్షణతో దేవుడు నా జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని కలుగ చేయాలి అని కనిపెడుతూ దేవుని సన్నిధిలో ఉండాలని మీకు మనవి చేస్తూ ఈ ఆరాధన వేడుక వీడియోని మీకు అందిస్తున్నాను. ఈ వేడుక మీకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పిల్లల దేవుని సన్నిధిలో మనం ఆరాధన చేద్దాం, ఆయన నామాన్ని కనపరచుదాం, ఆయన నామాన్ని కొనియాడదాం. కీర్తన గ్రంథం నుంచి 47వ కీర్తన మొదటి వచనంలో ఈ విధంగా రాయబడతా ఉంది. సర్వజనులరా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి, ఆయన సర్వభూమికి రాజు అయినాడు అని దేవుని వాక్యం సెలవిస్తుండగా, నీ జీవితానికి నా జీవితానికి ఆయన రాజుగా ఉంటుండగా ఆయన రాజరికానికి మన జీవితానికి అప్పగించుకుంటూ దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం. ఉత్సాహంతో, సంతోషంతో, గంభీరమైన స్వరాలతో దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం. మేము పాడుతుండగా మీరు కూడా అందరూ కలిసి పాడవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తా ఉన్నాను. ఇదిగో ప్రభువా, నా జీవితానికి నీవే రాజు ప్రభువా, నీ రాజరికానికి నా జీవితానికి అప్పగించుకున్నాను ప్రభుని. జయధ్వనులతో ఆయన ఆర్భాటంతో దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి పాడుడి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయ గీతం పాడుదము, జయధ్వనులతో పాడుదము, జయ గీతం పాడుదము, జయధ్వనులతో పాడుదము. యేసయ్య రాజని, ఆమేన్ ఆమేన్. యేసయ్య రాజని, యేసయ్య రాజని, యేసయ్య రాజని. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి పాడుడి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, సర్వ సృష్టికి యేసే కర్తయ్యున్నాడు. ఆమేన్ ఆమేన్. సర్వభూమికి ఆయనే రాజయ్యున్నాడు. సర్వ సృష్టికి యేసే కర్తయ్యున్నాడు. సర్వభూమికి ఆయనే రాజయ్యున్నాడు. స్వరమెత్తి
ఎస్ లార్డ్. యేసయ్య రారాజని అవును ప్రభువా, యేసయ్య రారాజని నీవే రాజువైనా మీకు స్తోత్రాలు. యేసయ్య రారాజని యేసయ్య రారాజని సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని స్తుతి పాడుడి సర్వజనులారా చప్పట్లు కొట్టుడి యాకోబును ప్రేమించి స్వాస్థ్యమునిచ్చెను మనలను ప్రేమించి రక్షణనిచ్చెను ఆమేన్ ఆమేన్. యాకోబును ప్రేమించి అవును తండ్రి స్తోత్రం. స్వాస్థ్యమునిచ్చెను ఎస్ లార్డ్. మనలను ప్రేమించి రక్షణనిచ్చెను రమ్యముగా పాటలు పాడుదము రక్షణ గీతము పాడి ఆరాధించెదం ఎస్ లార్డ్ ఎస్ లార్డ్. రమ్యముగా పాటలు పాడుదము రక్షణ గీతము పాడి ఆరాధించెదం జయ గీతం పాడుదం ఆమేన్. జయ ధ్వనులతో పాడుదము జయ గీతం పాడుదము జయ ధ్వనులతో పాడుదము యేసయ్య రారాజని ఆమేన్ ఆమేన్. యేసయ్య రారాజని యేసయ్య రారాజని యేసయ్య రారాజని సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని స్తుతి పాడుడి సర్వజనులారా చప్పట్లు కొట్టుడి అవును పిల్లరా, చప్పట్లు కొడుతూ ఉత్సాహంతో ఆయన ఆరాధించేద్దాం, ఆయన నామాన్ని కనపరచుదాం. పిల్లరా, యాకోబును ప్రేమించిన దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తుండగా మన జీవితాన్ని దేవుని సందులో సమర్పించుకుంటూ ఆరాధించేద్దాం. పిల్లరా, మనం ప్రేమించి నీ నా జీవితంలో జరిగించిన రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని హృదయపూర్వకంగా దేవుని సందులో ఆరాధించేద్దాం. పిల్లరా, మేము పాడుతున్నప్పుడు మీరు కూడా అందరూ ఏకీపించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. కీర్తన గ్రంథం 84వ కీర్తన 1-2 వచనాలు ఈ విధంగా సెలవిస్తూ ఉంది. సైన్యములకు అధిపతి యొక్క దేవా యెహోవా, నీ నామము ఎంతో రమ్యము. యెహోవా మందిర ఆవరణలను చూడవలని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది, అది సమస్యలు ఇచ్చినదని కీర్తనకారుడు పలికిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో ప్రభువా, నీ సన్నిధిలో నేను ఆశతో ప్రభువా నిన్ను ఆరాధిస్తాను ప్రభువా, నిన్ను కనపరుస్తాను ప్రభువా, నిన్ను కీర్తిస్తాను ప్రభువా అని దేవుని సన్నిధిలో మనకు మనంగా సమర్పించుకుంటూ ఆరాధన చేద్దాం. సైన్యుల అధిపతి యొక్క దేవా, నీకే స్తోత్రం ప్రభు అని హృదయపూర్వకంగా కృతజ్ఞత నిండిన హృదయాలతో దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం. ఆయన నామాన్ని కనపరచుదాం, ఆయన నామాన్ని కొనియాడదాం. పిల్లరా, మన చుట్టూ పరిస్థితులు శత్రువులాగా మన చుట్టూ ఉన్నప్పటికీ నిన్ను కాపాడే దేవుడు మన పక్షంగా ఉంటుండగా మన పక్షంగా పోరాడే దేవుని వైపు చూస్తూ ఆరాధన చేద్దాం, ఆయన నామాన్ని కనపరచుదాం. అంతా ఏకీపించి మీరందరూ పాడవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. Yes, Lord. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయ్యా. Yes, Lord. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. స్తోత్రాలతో స్తుతి గానాలతో నిన్నే కొలచెదను. స్వరాలతో స్వర మండలాలతో నిన్నే పొగడెదను. నీకే మహిమ నీకే ఘనత యుగ యుగముల వరకు. ఆమేన్ ఆమేన్. నీకే మహిమ నీకే ఘనత యుగ యుగముల వరకు. Yes, Lord. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయ్యా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. అవును తండ్రి. శత్రువులే నన్ను చుట్టుముట్టగా వేటగాడు నాపై గురి పెట్టగా. నా శత్రువులే నన్ను చుట్టుముట్టగా వేటగాడు
వేటగాడు నాపై గురి పెట్టగా నీవే నీవే నా పక్షముగా పోరాడితివే. ఆమేన్ ఆమేన్. నన్నే నీ ఖడ్గముగా వాడుకుంటివే. నా బలము నా కెరము నీవే యేసయ్యా. Yes Lord, yes Lord. నా శిరము నా శృంగము నీవే యేసయ్యా. అవును తండ్రి. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయ్యా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. నా ప్రక్కన 1000 మంది పడి ఉన్నను, 10,000 మంది పొంచి ఉన్నను. నా ప్రక్కన 1000 మంది పడి ఉన్నను, 10,000 మంది పొంచి ఉన్నను. పరాక్రమశాలిగా నా పక్షము పోరాడితివే. ఆమేన్ ఆమేన్. ప్రధాన కాపరిగా నిలిచి నన్నే విడిపించితివే. నా దుర్గము నా ఘనము నీవే యేసయ్యా. Yes Lord, yes Lord. నా రక్షణ నా విమోచన నీవే యేసయ్యా. ఆమేన్ ఆమేన్. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయ్యా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. Yes Lord, yes Lord. స్తోత్రాలతో స్తుతి గానాలతో నిన్నే పొగచెదను. Yes Lord, అవును తండ్రి. స్వరాలతో స్వరమండలాలతో నిన్నే పొగడెదను. నీకే మహిమ నీకే ఘనత యుగ యుగముల వరకు. ఆమేన్ ఆమేన్. నీకే మహిమ నీకే ఘనత యుగ యుగముల వరకు. నీకే మహిమ నీకే ఘనత యుగ యుగముల వరకు. ఆమేన్ ఆమేన్. నీకే మహిమ నీకే ఘనత యుగ యుగముల వరకు. అవును ప్రభువా, యుగ యుగములకు నీకే మహిమను ఆరోపిస్తాను ప్రభువా. నిన్నే కనపరుస్తాను ప్రభువా, నిన్నే కీర్తిస్తాను ప్రభువా. నా ప్రక్కన 1000 మంది పడినను, నా కుడి ప్రక్క 10,000 మంది కూడాను ఏ అపాయము నీ ఎదుకు రాదు అని వాగ్దానం నాయన మా ఏడ్ల తిరిగిస్తూ వస్తున్నందుకై తిండారుగా మేము స్తుతిస్తూ మీ నామాన్ని మహింపరుస్తాను ప్రభువా. మీ నామాన్ని కనపరుస్తాను ప్రభువా. నీ నామాన్ని కొనియాడుతాను ప్రభువా. పిల్లరా, దేవుని సందులో ఆరాధన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు. ఇది ఆరాధించే సమయం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచారం చేస్తుండగా ఆయన సన్నిధిని అనుభవిస్తాం. ఆయన మహిమను ఆయన ప్రభావాన్ని పొందుకుందాం. ఇదిగో ప్రభువా, నీ సన్నిధిని అనుభవిస్తున్నాను ప్రభుని. మన జీవితాలు ప్రభు సన్నిధిలో సంపూర్ణంగా సమర్పించుకుందాం. నీ నా జీవితంలో చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని, ఆయన ఏమైనా అన్నింటిని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత హృదయాలతో దేవుని సొంతం ఆరాధన చేద్దాం. పిల్లరా, మన పక్షంగా పోరాడే దేవుడు మనకుంటుండగా మనం ఏ విషయంలో భయపడడానికి వీల్లేదు. పిల్లరా, ఏ అపాయం రాకుండా, ఏ తెగులుని గుడాలను సమీపించకుండా ఆయన కాచి కాపాడుతున్నటువంటి ఆ గొప్ప దేవుని హృదయపూర్వకంగా ఆరాధించేద్దాం. ఆయన వాగ్దానం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కృపను జ్ఞాపకం చేసుకుందాం. నీ ఏడ్లా నా ఏడ్లా ఆయన చూపుతున్న ప్రేమంతా జ్ఞాపకం చేసుకుని దేవుని సందులో హృదయపూర్వకంగా ఆరాధించేద్దాం. పిల్లరా, ఎవరు మౌనంగా ఉండదు. హృదయాలు తెరిచి దేవుని సందులో ఆరాధించేద్దాం. అందరూ ఆరాధించేద్దాం. పిల్లరా, ఈ సమయంలో దేవుడు మన పక్షంగా ఆయన మన మధ్య సంచారం చేస్తుండగా, ఆయన మన పక్షంగా ఉండి కార్యాలు జరిగిస్తుండగా ఆయన వైపు చూస్తూ ఆరాధన చేద్దాం. ఆ మహాదేవుని, ఆ గొప్ప దేవుని హృదయపూర్వకంగా ఆరాధన చేసి ఆయన నామాన్ని కనపరుచుదాం. ప్రభువా, ఇదంత గొప్ప దేవుడు ప్రభువా. నీలాంటి దేవుడు లోకంలో ఎవరు లేరు నాయన. నువ్వు సజీవుడు ప్రభువా. నాయనా, ఒకప్పుడైతే ప్రధాన యాజకుడు ఒక్కసారి మాత్రమే నీ కృప సన్నిధికి ధైర్యంగా సమీపించడం ప్రభువా. ఈనాడైతే ప్రభువా, ఈ కృప ఆశీర్వాదం ప్రభువా మేము ధైర్యంగా సమీపించడానికి మీరు మా ఇచ్చిన సమయోచితమైన కృప కొరకే మీకు స్తోత్రాలు. మిమ్మల్ని కనికరించాం ప్రభువా, మీకు స్తోత్రాలు. మీ సన్నిధిని మేము అనుభవించడానికి నైనా మీరు సహాయం చేశారు ప్రభువా. స్తోత్రం చెల్లిస్తున్నాం. స్తోత్రం ప్రభువా. ఆరాధన చేద్దాం. నా దేవా, నన్ను నీ ఆత్మ
సమర్పించుకుంటూ పాడదాం ఈ పాట. నా ప్రార్థన బలిపీఠముపై అర్పింతును నా రక్షకా, అంగీకరించుమా ఈ బలియాగం. Yes Lord, yes Lord. అర్పింతును నా రక్షకా, అంగీకరించుమా ఈ బలియాగం. ఆమేన్ ఆమేన్. దహించు అగ్నియున్న దేవా, నన్ను నీ ఆత్మతో దహించుమా. దహించు అగ్నియున్న దేవా, నన్ను నీ ఆత్మతో దహించుమా. అవును తండ్రి. ఎమ్మాయి మార్గములో నీ శిష్యులతో మాట్లాడిన రీతిలో మాట్లాడుమా. ఎమ్మాయి మార్గములో నీ శిష్యులతో మాట్లాడిన రీతిలో మాట్లాడుమా. నా ఆత్మను మండించుమా నీ మాటతో నా రక్షకా. ఆమేన్ ఆమేన్. నా ఆత్మను మండించుమా నీ మాటతో నా రక్షకా. దహించు అగ్నియున్న దేవా, నన్ను నీ ఆత్మతో దహించుమా. దహించు అగ్నియున్న దేవా, నన్ను నీ ఆత్మతో దహించుమా. Yes Lord. చెడుతనమంతా నా హృదయము నుండి విసర్జింపబడునట్లుగా. ఆమేన్ ఆమేన్. చెడుతనమంతా నా హృదయము నుండి విసర్జింపబడునట్లుగా. నీ ఆత్మ తాకిడి దయచేయుమా. నా ఆత్మలో తీవ్రతనీయుమా. నీ ఆత్మ తాకిడి దయచేయుమా. ఆమేన్ ఆమేన్. నా ఆత్మలో తీవ్రతనీయుమా. దహించు అగ్నివైయున్న దేవా, నన్ను నీ ఆత్మతో దహించుమా. దహించు అగ్నివైయున్న దేవా, నన్ను నీ ఆత్మతో దహించుమా. నన్ను నీ ఆత్మతో దహించుమా. Yes Lord, yes Lord. నన్ను నీ ఆత్మతో దహించుమా. అవును ప్రభువా. యజ్ఞ వంటి మాటల చేత, మంటను బదులు చేసే శుద్ధి వంటి మాటల చేత ప్రభువా, అయినా ఏ చెడుతనమైతే నా హృదయంలో ఉందో ప్రభువా, వాటన్నిటినీ తీసివే ప్రభువా. వాటిని విసర్జించగలిగేటట్లుగా ప్రభువా, ఈ వాక్యపు వెలుగులో నా జీవితాన్ని పరిశీలన చేసుకుని వాటన్నిటినీ నైనా ఒప్పుకుని విడిచిపెట్టేట్లుగా కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్న మా తండ్రి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మాకు మేముగా మీ సన్నిధి సమర్పించుకున్న ప్రభువా, పరిశుద్ధంగా అనుకూలముగా సజీవ యాగంగా మమ్మల్ని మేము సమర్పించుకుంటుండగా ప్రభువా, అందరితో వ్యక్తిగతంగా సూటిగా ఇదేనన్నా మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్న మా తండ్రి మీకు వందనాలు. నాటబడిన 166 సంఘాలు బట్టి 2 మీకు స్తుతిస్తూ మీ నామను మహింపరుస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, 2020 కల్లా 250 సంఘాలు నాటాలనే దర్శనం నెరవేర్పకుండా ప్రభువా మనం ప్రయాణిస్తుండగా ప్రభువా, మీ గొప్ప కార్యాలు జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం మా తండ్రి మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో ఈ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభువా. ఏ వాక్యం అయితే ప్రభు మా కొరకు ఇదే నన్ను సిద్ధపరిచించావా ప్రభువా, ఆ మాటతో మేము ఆదరించబడి, ప్రోత్సహించబడి, బలపరచబడి, సరిచేయబడి ప్రభువా, ఆ అమ్మాయి మార్గంలో ప్రభువా మాట్లాడినట్లుగా ప్రభువా ఇదే నన్ను మాతో మాట్లాడిన ప్రభువా, మా ఆత్మను మండించండి ప్రభువా. నీకు పనికిరాని అన్నిటినీ మన నుండి తీసివేసి ప్రభువా, మీ చిత్తానుసారంగా మేము నడుచుకోవడానికి ప్రభువా, దీని వాక్య సందేశం ద్వారా మేము ఆదరించబడి, బలపరచబడి, ప్రోత్సహించబడి, గొప్ప ఆత్మీయ మేలుడితో ఎక్కడి నుంచి మేము పొందుకోవడానికి నైనా
కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మాట్లాడి మీ సేవకుని మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ అందరితో వ్యక్తిగతంగా సూటిగా మాట్లాడమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడును మా రక్షకుడినైనా యేసుక్రీస్తు దివ్యనామంలో ఈ ప్రార్థన ఈ స్తుతి ఆరాధన సమర్పించబడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం కొరకు మన హృదయాలు సిద్ధం చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మన జీవితాలు మార్చబడగలిగేటట్లుగా, నూతనమైన అనుభవాలు పొందుకోగలిగేటట్లుగా ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విందాం. దేవుని మాటలు వినే ముందు అందరం బైబిల్స్ చేతిలో పట్టుకుని దేవుడు వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి అని ప్రార్థన నిండిన హృదయంతో ఆ స్క్రీన్ మీద వస్తున్న మాటలు అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా చదువుదాం. లెట్స్ ఆల్ గో టుగెదర్. ఇది నా కొరకు దేవుడిచ్చిన వాక్యం. ఇది నా జీవిత స్థితిని, నా సామర్థ్యములను తెలియచేయనది. ఈ సమయమున నేను ఈ దేవుని వాక్యము చే బోధించబడుదును. దేవుడు నాతో మాట్లాడుచుండగా చురుకైన మనస్సును, స్వీకరించు హృదయమును కలిగి ఉండి గొప్ప మార్పు పొందుదునుగాక యేసు నామమున. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మన ధ్యానం నిమిత్తము హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయంలో మొదటి 9 వచనాలు మొదటగా చదువుకుందాం. హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 9 వచనాలు చదువుకుందాం. హబక్కూకు గ్రంథం పాత నిబంధన వెనుక నుంచి మలాకీ గ్రంథము, జకర్యా గ్రంథము, హగ్గయి గ్రంథము, జెఫన్యా గ్రంథము, ఆ వెనుక హబక్కూకు గ్రంథం కనిపిస్తుంది. మొదటి అధ్యాయము మొదటి 9 వచనాలు. ప్రవక్తయగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. యెహోవా, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకై ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయెను, న్యాయము ఎన్నడనూ జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయము నొందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతని నమ్మకయుందురు. ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమింపవలెనని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భేకరజనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకొందరు. వారు గుర్రములు చిరుతపుల్ల కంటే వేగముగా పరుగులెత్తును. రాత్రి యందు తిరుగులాడు తోడేళ్ల కంటేను అవి చురుకైనవి. వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలున జొరబడుదురు. ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వత్తురు. వెనుక చూడకుండా బలాత్కారము చేయుటకై వారు వత్తురు. ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకొందరు. ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో చాలా ఆశీర్వాదకరమైన సందేశం దేవుడు పొందుపరిచి ఉంచాడు. హబక్కూకు గ్రంథము ఒక ఆశీర్వాదకరమైన గ్రంథం. ప్రవక్త అయిన హబక్కూకు యోధా దేశంలో ప్రవచించిన ప్రవక్త.
హబక్కూకు ఆ దేశంలో ప్రవచన పరిచర్య జరిగించిన ఆ దినాల సందర్భాన్ని, ఆ నేపథ్యాన్ని మనం గమనిస్తే అప్పటికి ఆ దేశంలో జరుగుతున్న పరిస్థితులు ఏమాత్రం కూడా ప్రవక్తకు అర్థం కాని పరిస్థితులు, అగోచరమైన పరిస్థితులు. యోధా ప్రజలు దేవునికి బహుదూరమై దేవుని మార్గాలను విడిచిపెట్టి తుచ్చమైన స్థితికి దిగజారిపోయిన పరిస్థితులు యోధా దేశంలో చోటు చేసుకున్నాయి. యోధా దేశంలో అలాంటి పరిస్థితి చక్కపరచు ప్రభువా అని హబక్కూకు ప్రవక్త ఎంతగానో ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రార్థనలకు జవాబు దొరకని స్థితి. అదంతా చూచినప్పుడు ప్రవక్త అయిన హబక్కూకు ఏమీ అర్థం కాని పరిస్థితి. ప్రియులారా, గమనించాలి, ఇప్పుడు మన జీవితాల్లో, మన వినికిడిలో మనం చూస్తూ ఉండగా మన పరిస్థితులన్నీ ఇలాగే కనిపిస్తున్నాయి. మనం ఏమీ అర్థం చేసుకోలేని పరిస్థితులు. ఈ వైరస్ బారిన పడి చాలామంది మరణిస్తూ ఉండడం మనం చూస్తున్నాం. ఈ వైరస్ ఇంకా 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 విజృంభిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులన్నిటి నేపథ్యంలో మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా పరిస్థితులు అలాగే కొనసాగుతూ ఉండడంలో మనం ఏమీ అర్థం చేసుకోలేని పరిస్థితిలో, అగోచరమైన స్థితిలో ఉన్నాం. అలాంటి పరిస్థితినే హబక్కూకు భక్తుడు కూడా ఎదుర్కొన్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే సందేశం, అగోచరమైన స్థితిలో నీ స్పందన ఏమిటి? అగోచర స్థితిలో నీ స్పందన ఏమిటి? హౌ డు యూ హ్యాండిల్ థింగ్స్ దట్ మేక్ నో సెన్స్? పరిస్థితులు, మనకు అర్థం కాని పరిస్థితులు జరుగుతున్న నేపథ్యంలో మనం ఏం చేస్తాం, ఏం చేయగలం, ఎలా స్పందిస్తాం అనే సందేశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అప్పటికి నేను చెప్పినట్లుగా యోధా వాళ్ళు పడిపోయిన స్థితిలో ఉన్నారు. చాలా తుచ్చమైన స్థితికి పడిపోయిన స్థితిలో ఉన్నారు. హబక్కూకు ఆ దేశంలో ప్రవచించిన దినాలు యోధా వారు బబులోను చెరలోనికి కొనుపోబడడానికి ముందు దినాలవి. ఇక కొద్ది దినాల్లో వాళ్ళు బబులోను చెరలోనికి కొనుపోబడతారు. అలాంటి స్థితిలో ప్రవక్తగా ఉన్నాడు అక్కడ యోధా దేశంలో హబక్కూకు భక్తుడు. ఈ జరుగుతున్న సంగతుల నేపథ్యంలో ఆ ప్రవక్తకు తీరని వేదన అక్కడ చోటు చేసుకోవడం దేవుని వాక్యంలో గమనించగలం. ఇప్పుడు మొదటి అధ్యాయము 2-3 వచనాలు, మొదటి అధ్యాయము 2-3 వచనాలు చదువుతున్నాను. యెహోవా, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకై ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీ వేళ ఓరకయ్యే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నది, జగడమును కలహమును రేగుచున్నవి అని అక్కడ పరిస్థితిని అక్కడ ఆ వాక్యంలో చూపిస్తున్నాడు ప్రవక్త. ఆ దేశంలో దుస్థితి, ఎక్కడ చూసినా కలహము, ఎక్కడ చూసినా జగడము. అలాగే ఆ దేశంలో దేవునికి దూరమైన స్థితి, బలాత్కారం జరుగుతోంది. ప్రభువా, ఎంతో దోషం నిండిపోయి ఉన్నది దేశంలో, నేను నీకు మొర్రపెడుతున్నాను ప్రభువా అని ఆ మొర్రపెట్టినను జవాబు రాని స్థితిని గురించి కూడా అక్కడ భక్తుడైన ప్రవక్త హబక్కూకు మాట్లాడుతూ ఉన్నాడు. 3వ అధ్యాయంలో కూడా చూస్తే 3వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక మాట ఉంటుంది. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి అంటాడు. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. నా దగ్గర పాత తర్జుమా బైబిల్ ఉంది. ఆ బైబిల్లో ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి, ఆయన వెంట మహావ్యాధి వచ్చుచున్నది అని రాయబడింది. ఇప్పుడు జరుగుతున్న సంగతి అదే ప్రియులరా, మన మధ్య జరుగుతున్న సంగతి అదే. అలాంటి స్థితిలో మనం ఏం చేస్తాం, మనం ఎలా స్పందిస్తాం అనేది సందేశం. ఇక్కడ భక్తుని స్థితిని చూస్తే అలాంటి స్థితిలో ఆయన ప్రాధాన్యత,
అలాంటి అగోచర స్థితిలో ఆ ప్రవక్త ప్రాధాన్యత మనం గమనిస్తే, అలాంటి పరిస్థితి అంతటిలో కూడా ప్రవక్త ప్రాధాన్యత ఏమిటంటే యోధాలో రక్షణ కావాలి. అందుకనే అక్కడ నేను ఎంత మొర్ర పెట్టినాను, రక్షింపకై ఉన్నావు, నీవు రక్షింపకై ఉన్నావు అంటే ఆయన ఈ అన్నిటి నేపథ్యంలో ఆయన ప్రార్థన ఏమిటంటే ఈ ప్రజలను రక్షించు ప్రభువా, యోధా దేశంలో ప్రజలందరినీ రక్షించు ప్రభువా అని ఆయన ప్రార్థన. ఆ ప్రార్థనకు జవాబు రాకపోవడం ఒక విషయం అయితే, ఆయన పదే పదే దేవుని సన్నిధిలో ఆ ప్రజల రక్షణ కొరకు ప్రార్థించుట ప్రవక్త జీవితంలో చూస్తున్నాం. ఆ ప్రవక్త ప్రాధాన్యత, అగోచరమైన స్థితిలో ప్రవక్త ప్రాధాన్యత ఏమిటంటే ఆ ప్రజల రక్షణ చూడాలి అని ఆ ప్రవక్త ప్రాధాన్యత. మరలా ఈ ప్రజలు దేవుని పట్ల అనుకూలమైన స్థితిలోనికి వాళ్ళు రావాలి. ప్రియులారా గమనించాలి, దానికోసం ప్రార్థన చేశాడు. ఆ తరువాత ఆ ప్రవక్త ఏ స్థితికి వెళ్ళాడంటే, అవసరమైతే దాని కొరకు అంటే ఆ రక్షణ కొరకు, అలాగే ప్రజలలో దేవునికి అనుకూలమైన జీవిత స్థితి కలుగుట కొరకు, దాని కొరకు యోధాపై క్రమశిక్షణ కార్యమైన చేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. సెండ్ ఏ డిసిప్లైనరీ మెషర్ అట్ లీస్ట్ సో దట్ దీస్ పీపుల్ కమ్ టు నో యూ అగైన్ లార్డ్. ప్రభువా, నిన్ను మరలా వీళ్ళు తెలుసుకోగలిగేటట్లుగా ఒక క్రమశిక్షణ కార్యాన్ని ఈ ప్రజల మీదకి పంపించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులరా, ఇది ఎంతైనా గొప్ప స్పందన. ఈ ప్రవక్త ఎలా స్పందిస్తున్నాడంటే, ఈ ప్రజలను రక్షించు అని ప్రార్థన చేస్తున్నాడు ఒక ప్రక్క. ఆ ప్రార్థన ఎంతైనా ఆశీర్వాదకరమైన ప్రార్థన, ఆ ప్రార్థన ఎంతైనా ఆహ్వానించదగిన ప్రార్థన. అయితే ప్రజల వైపు నుంచి చూస్తే ఆహ్వానించదగని అంశం కూడా ప్రార్థనలో ఉంచుతున్నాడు. అదేమిటంటే, అవసరమైతే ఈ ప్రజలు నీ మార్గంలోనికి రావడానికి క్రమశిక్షణ కార్యాన్ని జరిగించు ప్రభు. అవసరమైతే ఒక శిక్షణ అయినా పంపించి ఈ ప్రజలను మరలా నీ వైపు త్రిప్పుకో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇది చాలా గొప్ప అవగాహన కలిగిన ప్రార్థన. ప్రభువా, ఎన్నాళ్ళు నీవు ఓరుకుంటావు ప్రభువా, సెండ్ సంథింగ్ ఆన్ టు దీస్ పీపుల్. ఈ ప్రజల మీదకి క్రమశిక్షణ కార్యం పంపించి వీళ్ళను సరిచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. అది ఆ ప్రవక్త యొక్క స్పందన. ఈ దినాన్ని ప్రియులారా గమనించాలి. మనము ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న స్థితిలో మన జీవితాల్లో మనకు తెలిసిన వారిలో, మన బంధువుల్లో, మన స్నేహితుల్లో కొంతమంది ఈ కరోనా బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారిని చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకా ఈ వైరస్ విజృంభిస్తున్న స్థితిని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ప్రభువా, ఈ పరిస్థితి నుంచి ప్రపంచమంతటికి విడుదల కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మన దేశానికి, మన పట్టణానికి, మన సంఘానికి, మన కుటుంబానికి, మనకు విడుదల కావాలి అని ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన ఎంతైనా గొప్ప ప్రార్థన. అయితే ఈ ప్రార్థన మధ్య మరొక ఆలోచన కూడా మనం కలిగి ఉండాలి. ప్రియులారా గమనించాలి. ఒకవేళ ఈ పరిస్థితిలో, ఈ నేపథ్యంలో, జరుగుతున్న సంగతుల నేపథ్యంలో ఒకవేళ నేను ఏదైనా సరిచేసుకోవాల్సింది ఉంటే నేను సరిచేసుకోవడానికి ఒక అవకాశం ఈ ప్రభు అని ప్రార్థన చేద్దాం. లెట్ us రైజ్ ఆన్ అవర్ ఫీట్. మనం దేవుని సన్నిధిలో లేచి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకుందాం. ప్రభువా, ఒకవేళ నేను సరి చేసుకోవలసింది ఏదైనా ఉంటే, నా కుటుంబం సరి చేసుకోవలసింది ఏదైనా ఉంటే, నా సంఘం సరి చేసుకోవలసింది ఏమైనా ఉంటే, నా పట్టణం సరి చేసుకోవలసింది ఏదైనా ఉంటే సరి చేసుకోవడానికి ఒక అవకాశం ఈ ప్రభువా, సరి చేసుకునేటట్లుగా మాకు బోధించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. అదే ప్రార్థన అక్కడ భక్తుడైన హబక్కూకు చేస్తున్నాడు. ఒక క్రమశిక్షణ కార్యాన్ని ఈ ప్రజల మీదకి పంపించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత గొప్ప ప్రార్థన ప్రియులారా. ఈ దినాన్ని మన కొరకు, మన కుటుంబాల కొరకు ఆ ప్రార్థన చేయడం తప్పు కాదు. అది మనము ఒకవేళ ఇష్టపడకపోవచ్చు, కానీ అది ఎంతైనా ఆశీర్వాదకరం. మనం సరి చేసుకోవడానికి, దేవుని సన్నిధిలో యోగ్యమైన వారంగా మనల్ని మనం నిలవబెట్టుకోవడానికి, దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరమైన బ్రతుకులు మనం కలిగి ఉండడానికి, ప్రభువా, నేను సరి చేసుకోవాల్సింది ఏదైనా ఉంటే నేను సరి చేసుకుంటాను ప్రభువా అని ఒక నిర్ణయం చేసుకుందాం. నా కుటుంబం సరి చేయబడాలి అంటే నా కుటుంబాన్ని నేను సరిచేస్తాను ప్రభువా, నా కుటుంబం సరి చేసుకోగలిగేటట్లుగా నేను నిలవబడతాను ప్రభువా. ప్రియులారా గమనించాలి, దేవునికి నీ కుటుంబానికి మధ్య వారధిగా నువ్వు నిలవబడాలి. ఒకవేళ నీ కుటుంబంలో దేవునికి పనికిరాని స్థితి ఏదైనా ఉంటే, సంఘంలో లేకపోతే పట్టణంలో ఏదైనా దేవునికి పనికిరాని స్థితి ఉంటే, ఆ దేవునికి
అలాగే ఆ ప్రజలకు మధ్య కుటుంబం అయితే కుటుంబం, పట్టణం అయితే పట్టణం, సంఘం అయితే సంఘం, ఆ దేవునికి ఆ ప్రజలకు మధ్య ఒక వారధిగా నువ్వు నిలవబడాలి. యెహెజ్కేలు గ్రంథంలో ఉంటాడు, బండ సందులలో నిలవదగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని నేను చూస్తున్నాను అంటాడు దేవుడు. అంటే ఆ బండ సందులలో అన్నప్పుడు దేవునికి ప్రజలకు మధ్య వచ్చిన గ్యాప్లో నిలవదగిన వాడు దేవునికి కావాలి. దేవుడు అలాంటి వారి కోసం చూస్తున్నాడు. అలాంటి వారిగా మనం లేచి నిలవబడదాం. మన కుటుంబం కోసం, మన సంఘం కోసం, మన పట్టణం కోసం, మన దేశం కోసం లేచి నిలవబడదాం. ఒక గొప్ప క్రైస్తవ విశ్వాసిగా మనం చేయగలిగింది ఏమిటంటే, నన్ను సరిచేసుకోవడానికి ఏదైనా పాఠం ఉంటే నాకు నేర్పించు ప్రభువా, నా కుటుంబం సరి చేసుకోవడానికి ఏదైనా పాఠం ఉంటే నాకు నేర్పించు ప్రభువా. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు 5-6 వచనాల్లో, మొదటి అధ్యాయంలోనే 5-6 వచనాలు చదివితే, అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునందుడి. మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతని నమ్మక ఉందరు. మీరెంత మాత్రం కూడా నమ్మజాలని కార్యం నేను చేస్తున్నాను మీలో అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుడు ఎలా చేస్తాడని ఎవరైనా చెప్పినా మీరు నమ్మరు ఆ మాట. అలాంటి కార్యం చేస్తున్నాను. ఆ కార్యం ఏమిటంటే 6వ వచనంలో చెప్తాడు, ఆలకించుడి. తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమింపవలనని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. ఇదిగో మీ దేశాన్ని ఆక్రమించుకోవడానికి, మీ దేశం మీదకి యుద్ధానికి రావడానికి నేను కల్దీయులను రేపుతున్నాను. కల్దీయులు అంటే బబులోను దేశంలో అప్పుడు చక్రవర్తులుగా లేక రాజులుగా ఉన్నవారు కల్దీయులు. నెబుకద్నెజరు రాజు కల్దీయుడు. ఆ కల్దీయులను నేను లేపుతున్నాను, బబులోను వారిని నేను లేపుతున్నాను. బబులోను వారు వచ్చి మీ దేశాన్ని పట్టుకుంటారు. ప్రియులారా, ఇది చాలా దుర్భరమైన స్థితి. అసలే దేశం దుర్భరంగా ఉంది, దేశంలో దుస్థితి ఉంది, దేశంలో దేవునికి పనికిరాని స్థితి ఉంది. ఆ స్థితిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు ఏమిటి? ఒక అన్య దేశపు రాజు, అందులోనూ ఆ కల్దీయుల దేశపు రాజు నెబుకద్నెజరు వచ్చి ఆ నెబుకద్నెజరు ఈ దేశాన్ని పట్టుకుంటాడు. ఇంకా క్రిందకు చదువుకుంటూ వెళ్తే యోధా వారిని ఆ దేశపు రాజు చెరకొనిపోతాడు అని కూడా చెప్పాడు. 9వ వచనం వరకు వెళ్ళి చదివితే అక్కడ ఆ దేశపు రాజు వారిని చెరపట్టుకుంటాడని 9వ వచనం చదువుతున్నాను. వెనుక చూడకుండా బలాత్కారము చేయుటకై వారు వస్తారు. ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకొందరు. చెరలోకి తీసుకుని వెళ్ళిపోతారు యోధా వారిని. భక్తుడైన హబక్కూకు ఒక క్రమశిక్షణ చర్యను దేవుని దగ్గర నుంచి అడిగాడు. దేవుడు క్రమశిక్షణ చర్యను ఆ విధంగా పంపిస్తానని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, హబక్కూకు హృదయం ఒకటి, ఆ దేశం రక్షించబడాలని, ఆ దేశం దేవుని మార్గాల్లోనికి మరల రావాలని, ఆ దేశ ప్రజలు దేవుని ఎదుట యోగ్యులుగా కనబడాలని ఆ ప్రవక్త వేదన. అయితే ఇప్పుడు దేవుడు మాట్లాడి, ఇదిగో నీవు అడిగిన క్రమశిక్షణ కార్యాన్ని నేను చేస్తున్నాను. ఆ కార్యం ఎలా చేస్తానంటే, బబులోను రాజైన నెబుకద్నెజరును మీ దేశం మీదకి పంపించి యుద్ధం జరిగించి మీ యోధా ప్రజలందరినీ కూడా, మీ యోధా ప్రజల్లో చాలామందిని ఆ రాజు చెర పట్టుకొని వెళ్ళిపోయేటట్లుగా క్రమశిక్షణ చర్యను నేను చేస్తున్నాను అన్నప్పుడు గమనించాలి, అసలే వేదనలో ఉన్న భక్తునికి మరింత వేదన పెరిగే సందేశం అది. మరింత వేదన పెరిగే సందేశం. అసలు ఈ దేశ ప్రజలను రక్షించు ప్రభువా అని ప్రార్థన చేస్తే ఈ దేశ ప్రజలను కల్దీయుల రాజుకు అప్పగించేస్తానంటున్నాడు దేవుడు. ఇంకా మరింత వేదన. ఇంకొకటి ఏమిటంటే, దేవుని మీద కూడా హబక్కూకు కోపగించుకునేంత పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఏమంటాడంటే, ప్రభువా యోధా ప్రజలు దుర్మార్గులుగా ఉన్నారు నిజమే, ఆ దుర్మార్గుల కంటే అతి దుర్మార్గుడైన ఇంకొకడికి ఈ యోధా ప్రజలను అప్పగిస్తావు ప్రభువా, ఇదేమి సమంజసం ప్రభువా అని దేవునిని ప్రశ్నించిన సంగతి అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. మొదటి అధ్యాయంలోనే 12-13 వచనాలు చూస్తే, యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నువ్వు ఉన్నవాడవు కావా, మేము మరణమునందము. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఎవరిని? బబులోను వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. 13వ వచనం, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా,
బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమకంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకు ఉన్నావు? అంటే ఒక స్థాయి దుర్మార్గత ఉన్నది, అంతకంటే ఎక్కువ స్థాయి దుర్మార్గులు వచ్చి ఈ తక్కువ స్థాయి దుర్మార్గులను పట్టుకోవడం ఏమంత సమంజసం ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. వేదన మరింత పెరిగింది హబక్కూకుకు. ప్రియులారా గమనించాలి. అయినప్పటికీ కూడా ఆ హబక్కూకు చేసిన ప్రార్థన దేవుడు మన్నించాడు. ఇదిగో ఈ ప్రజల మీదకి క్రమశిక్షణ కార్యం జరిగించు ప్రభువా. ప్రియులారా గమనించాలి. అది ఎంతో విజ్ఞతతో కూడిన ప్రార్థన. సరి చేసుకోవడానికి ఈ దినాన్ని కూడా మనం కూడా ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభువా సరి చేసుకోవడానికి ఏదైనా ఉంటే నాకు నేర్పించు ప్రభువా. ఐ వాంట్ టు స్టాండ్ రైట్ ఇన్ యువర్ ప్రెజెన్స్ లార్డ్. ఐ వాంట్ టు లివ్ వర్తీ ఆఫ్ యూ ప్రభువా. నీ సన్నిధిలో యోగ్యంగా బ్రతకాలని ఆశపడుతున్నాను. నీ సన్నిధిలో ప్రభువా సరైన స్థితిలో నేను ఉండాలని ఆశపడుతున్నాను. సహాయం చేయ ప్రభువా. నేను సరి చేసుకోవలసింది ఏదైనా ఉంటే నాకు చూపించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. అది హబక్కూకు స్పందన. ఇదనాన్ని నీవు నేను ఎలా స్పందిస్తున్నాం? యోధాలో రక్షణ కొరకు క్రమశిక్షణ చర్యను కోరాడు హబక్కూకు భక్తుడు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం చూస్తే అప్పటికి అహాబు ఆ ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉన్నాడు. ఆ అహాబు ఆయన భార్య యెజెబెలు దేశమంతటిని కూడా దేవుని మార్గాల నుంచి దూరం చేసేశారు. ఆ పరిస్థితిలో దేశం ఇంకా 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 దేవుని నుంచి దూరం అయిపోతున్న పరిస్థితులు. ఆ పరిస్థితిలో ఏలియా ప్రవక్తగా ఆ దేశంలో ఉన్నాడు. ఆ ఏలియా ప్రవక్తగా ఆ దేశంలో ఉండి ఆయన చేసిన పని ఏమిటంటే ప్రార్థన చేశాడు. ఆ దేశం కొరకు ఏమని ప్రార్థన చేశాడంటే ఈ దేశం మీదకి వర్షం పంపించవద్దు ప్రభు అని ప్రార్థన చేశాడు. ఈ దేశం ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ దేశం మీదకి కరువు పంపించు ప్రభు అని ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఈ ప్రజలు మరలా నీ మార్గంలోనికి రావాలి. ఈ ప్రజలు సరిచేయబడడానికి కరువు పంపించమని భక్తుడైన ఏలియా ప్రార్థన చేశాడు. యాకోబు పత్రికలో ఉంటుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. ఆయన ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశం మీద వర్షం కురవలేదు అనే మాటలు చూస్తాం ఆ పత్రికలో. వర్షం ఆపుచేయి ప్రభు అని ప్రార్థన చేశాడు. ఆ దేశంలోనికి వెళ్ళి ఇదిగో నా మాట చెప్పున కాక వర్షమైనను మంచైనను ఈ దేశం మీద పడదు అని ప్రకటన చేశాడు. అహాబు రాజు దగ్గరికి వెళ్ళి ఆ దేశంలోనికి వెళ్ళి ప్రకటన చేశాడు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనం చూస్తే ఆ తర్వాత వచనాలు చూస్తే ఏలియా ఇశ్రాయేలు దేశంలో కరువు ప్రకటించాడు. కరువు కొరకు ప్రార్థించాడు. ఈ దినాన్ని ఉన్న పరిస్థితి నుంచి విడుదల కలుగు చేయి ప్రభువా అని ప్రార్థన చేయడం ఒక ప్రార్థన. అది మంచి ప్రార్థన, చేద్దాం. ఒకవేళ అలాగూ విడుదల నేను పొందుకోవడానికి, నా కుటుంబం విడుదల పొందుకోవడానికి, నా సంఘం నా పట్టణం విడుదల పొందుకోవడానికి ఒకవేళ మేము ఏదైనా సరి చేసుకోవాల్సింది ఉంటే సరి చేసుకోవడానికి మాకు సహాయం చేయ ప్రభువా. సరి చేసుకునేటట్లుగా మమ్ములను ప్రభువా క్రమశిక్షణతో నడిపించు ప్రభువా అని ప్రార్థన చేయడం మన జీవితాల్లో ఎంతైనా అవసరమైంది. హబక్కూకు అలా ప్రార్థన చేశాడు. ఏలియా భక్తుడు అలా ప్రార్థన చేశాడు. ఏలియా ప్రవక్త అలా ప్రార్థన చేశాడు. ప్రియులరా, ఆయా సమయాల్లో దేవుని క్రమశిక్షణ చర్యలు మనకు ఆశీర్వాదం. అవి మనం ఆహ్వానించలేము, కానీ అవి మనకు ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగానే ఉంటాయి. ఇఫ్ గాడ్ సెండ్స్ a disciplinary measure into our lives, it is always a blessing to us. అలాంటి డిసిప్లైనరీ మెజర్ కావాలి అని హబక్కూకు భక్తుడు ప్రార్థన చేశాడు. అలాంటి డిసిప్లైనరీ మెజర్ కావాలని ఏలియా భక్తుడు ప్రార్థన చేశాడు. ఈ దినాన్ని ఒకవేళ పరిపక్వమైన క్రైస్తవ విశ్వాసులమైతే, చైతన్యవంతమైన క్రైస్తవ విశ్వాసులమైతే విడుదల కావాలి అని ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఆ విడుదల పొందుకున్నట కొరకు, నేను నీ సన్నిధిలో యోగ్యంగా ఉండుట కొరకు నేను సరి చేసుకోవలసింది ఏదైనా ఉంటే, నా కుటుంబం, నా పట్టణం, నా సంఘం సరి చేసుకోవలసింది ఏదైనా ఉంటే సరి చేసుకోవడానికి నేను సిద్ధం ప్రభువా అని దేవుని సన్నిధిలో నీవు సమర్పించుకోగలిగే క్రైస్తవ జీవితం జీవించాలి. ఆ జీవితం కొరకు ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
అలాంటి ప్రార్థన కొరకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి ఆలోచన కొరకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అగోచర స్థితిలో నీ ప్రాధాన్యత ఏమిటి? ఆ తర్వాత హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూస్తే వాక్యం ఇలా మాట్లాడుతోంది. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకుని ఉందునను కొనగా, యెహోవా నాకెలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలొగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమును జరుగును, సమాప్తమొకటికై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. దేవుడు ఆ మాటలు మాట్లాడుతున్నాడు. హబక్కూకు చేసిన ప్రార్థనకు జవాబుగా ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాటలు గమనించాలి. ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ అక్కడ అంటున్నాడు, ప్రవక్త అంటాడు, నా వాదం విషయమై ఏమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీద గోపురము మీద కనిపెట్టుకొని ఉండగా. ప్రియులరా గమనించాలి, అక్కడ ప్రవక్త దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉన్న సంగతి మాట్లాడుతున్నాడు. ఎలా కనిపెడుతున్నాడట? మరి అక్కడ కావలి స్థలమైన గోపురం మీద, వాచ్ టవర్ మీద. వాచ్ టవర్ అంటే గడియారపు స్తంభం కాదు, వాచ్మెన్ ఉండే టవర్, ఒక బురుజు, కోట మీద ఉన్న బురుజు లాంటిది. ఇప్పుడు మనం సెంట్రల్ జైలు దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ బురుజులు ఉంటాయి, అక్కడ కావలి కాయువారు ఉంటారు. అలాంటి కావలి కాయువాడు వేచి ఉన్నట్లుగా వేచి ఉన్నను, దేవుడు మాట్లాడే విషయాన్ని తెలుసుకోవడానికై వేచి ఉన్నను అంటున్నాడు. అలాగూ వేచి ఉండగా అక్కడ మొదటి వచనంలో కావలి స్థలం మీద కనిపెట్టుకొని ఉండడం గురించి మాట్లాడుతున్నాడు. 2వ వచనంలో ప్రవక్త దర్శనము గ్రహించినట్లుగా, అలాగే ప్రజలకు తేటగా దాన్ని తెలియపరచమని దేవుడు మాట్లాడాడు. 3వ వచనంలో ప్రవక్త ప్రజలు దర్శన నెరవేర్పు కొరకు కనిపెట్టు అవసరత గురించి మాట్లాడాడు. ప్రియులారా గమనించాలి, అక్కడ దేవుడు ఒక ప్రతిపాదన చేస్తున్నాడు 4వ వచనంలో. అదేమిటంటే 4వ వచనం చూసినట్లయితే ఆ 4వ వచనంలో ఒక ప్రతిపాదన ఏమిటంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడని. ప్రియులారా గమనించాలి, దేవుడు ఆ ప్రతిపాదన, ద ప్రపోజల్ ఆఫ్ గాడ్. మొట్టమొదటిగా మనం ప్రవక్త యొక్క ప్రయారిటీ చూస్తాం, ద ప్రయారిటీ ఆఫ్ ది ప్రాఫిట్ చూస్తాం. ఇప్పుడు ద ప్రపోజల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రతిపాదన చూస్తున్నాం, ఆయన సూచించిన సూచన చూస్తున్నాం. ఏమిటంటే, ఇదిగో నీవు దేవుని మాట కోసం కనిపెట్టాలి. అలాగూ నేను కనిపెడుతున్నాను అని చెప్పాడు భక్తుడైన హబక్కూకు. కావలి కాయువాడు ఆ కోట మీద బురుజు మీద ఎలాగైతే కనిపెడతాడో అలాగూ నేను కనిపెడుతున్నాను. ఆ దర్శనం గ్రహించడం గురించి, ఆ దర్శనం ఎలా రాయమని పలక మీద రాయాలి. ఎలా రాయాలంటే పరుగెత్తేవాడు పరుగెత్తుతూ కూడా చదవగలిగే అంత తేటగా రాయాలి. అంటే ఆ దర్శనం అంత తేటగా ఉండాలి. పీపుల్ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ ప్రొఫెసీ. ఆ దర్శనం దేవుడు బోధించేది ఏదైతే ఉందో ఆ బోధించు బోధ ప్రజలకు చాలా తేటగా అర్థం కావాలి. అలాంటి స్థితిని గురించి అక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది. ప్రజలకు తేటగా అర్థం కావాలి. అలాగూ ప్రజలకు తేటగా అర్థమయ్యేటట్లుగా ప్రవక్త ఆ దర్శనాన్ని ప్రజల ముందుంచాలి. అప్పుడు ఆ ప్రజలు ప్రవక్త కలిసి ఆ దర్శన నెరవేర్పు కొరకు కనిపెట్టాలి. ఆశతో ఆ కనిపెట్టే అవసరత గురించి మాట్లాడాడు. అలాగూ నీవు కనిపెడితే ఇదిగో నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. అలా కనిపెట్టగలుగుతావు. ఎందుకు అంటే గమనించాలి, ఎంత ప్రతికూలత మధ్య ఎంత కనిపెట్టగలమా ప్రభు అంటే అప్పుడు అంటున్నాడు దేవుడు, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. కనిపెట్టాలి. యు నీడ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్. కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, కానీ కనిపెట్టాలి. యు నీడ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్. అందుకని అలాగూ కనిపెట్టాలి అని చెప్పడం కొరకే ఇంకొక మాటలో దేవుడు చెప్పాడు ఏమనంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఏదో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో నీతిమంతుడు బ్రతకడు, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. అక్కడ మరొక విషయం కూడా చెప్పాడు. అక్కడ 4వ వచనంలో కొంతమంది యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు.
తమను తామే నమ్ముకొని స్వాతిశయ పరులు ఉంటారు. అలాంటి వాళ్ళు నమ్మకపోవచ్చు. అయితే మీరు తమను తామే నమ్ముకునేవారు కాక మీరు నీతిమంతులు విశ్వాసం మూలముగా బ్రతుకుతారు కనుక అలా బ్రతకాలి. ఈ మాట ఎంత గొప్ప మాట అంటే, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకుతాడు. ఇలాంటి ప్రతికూలత మధ్య ఒక ప్రక్క శత్రువు వచ్చి ఈ ప్రజలందరినీ కూడా ఆ చెరలోనికి తీసుకుని వెళ్ళిపోతాడు అనే ఆలోచనతో, దీని అంతటితో మరలా చెరలోనికి వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి వారు చెర నుంచి వస్తారో అనేది, ఇదంతా ఈ ఆలోచన అంతటి నేపథ్యంలో మేము ఎలా బ్రతకగలం ప్రభువా అని ఒకవేళ ప్రశ్న ఉంటే ఆ ప్రశ్నకు జవాబు ముందుగానే చెప్పేశాడు దేవుడు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. ఎంత ప్రతికూలత ఉన్నప్పటికీ కూడా నీకు విశ్వాసం ఉంటే ఆ విశ్వాసంలో దేవుడు చేయబోయే కార్యాలని చూస్తూ బ్రతికేస్తావు నువ్వు. వారు విశ్వాసము గలవారై మృతి పొందిరి అని ఇంతకు ముందు వాక్యంలో చూస్తాం. చూస్తూ బ్రతికేస్తావు. ప్రియులరా, ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. ఆ మాట పౌలు ఎన్నిసార్లు తన పత్రికల్లో ప్రస్తావించాడు. రోమాపత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూస్తే అక్కడ భక్తుడైన పౌలు ప్రస్తావిస్తాడు, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకో విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. అక్కడ రోమా పట్టణంలో కట్టబడిన సంఘానికి రాస్తూ, ఆ సంఘం రోమా పట్టణంలో రోమా ప్రభుత్వం, రోమా సైనికులు, అక్కడ చాలా ప్రతికూలత మధ్య కట్టబడిన సంఘం, ఆ కట్టబడిన సంఘం కొరకు రాస్తూ అంటున్నాడు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. ప్రతికూలత ఉండడం నిజమే. హబక్కూకు గ్రంథంలో కూడా అక్కడ ఆ ప్రజల జీవిత నేపథ్యంలో ప్రతికూలత ఉండడం నిజమే. కానీ నీతిమంతుడు అయితే నువ్వు విశ్వాసం మూలంగా బ్రతుకుతావు. ఇక్కడ రోమా పత్రికలో రోమా పట్టణంలో ఆ సంఘానికి ప్రతికూలత ఉండడం నిజమే. కానీ నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకుతాడు. ప్రతికూలతను చూసి వెనుకంజ వేయుడు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకుతాడు. గలతీ పత్రికలో 3వ అధ్యాయము 11వ వచనం చదివితే అక్కడ కూడా నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకుతాడు. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడిని తీర్చబడడు అను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం క్రియల మీద ఆధారపడి బ్రతికే జీవితం ధర్మశాస్త్ర జీవితం. ధర్మశాస్త్రం అంటే నీవు డూస్ డోంట్స్ ఫాలో అవుతూ, అంటే చేయవలసినవి చేస్తూ చేయకూడదు చేయకుండా ఉంటూ అలాగూ నిన్ను నీవు నీతిమంతుడిగా చేసుకుంటూ నువ్వు వెళ్ళాలి. కానీ అలాగూ ఏ మానవుడు నీతిమంతుడిగా చేయబడలేకపోయాడు. ఏ మానవుడు నీతిమంతుడిగా నిరూపించుకొనలేకపోయాడు. కనుక నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించడం, క్రియల వలన కాదు, విశ్వాస మూలముగా జీవిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనంలో కూడా నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును కానీ అతను వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. వెనుదీసే వారి కోసం, క్రైస్తవ జీవితంలో వెనుకకు తగ్గిపోయే వారి కోసం మాట్లాడుతున్నాడు. వెనుతీయువారు కాకుండా ఉండాలంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. నిజంగానే వెనుతీసేవాడు విశ్వాసం మూలముగా బ్రతికేవాడు కాదు. వెనుతీయువారు కాకుండా ఉండాలి అంటే విశ్వాసం మూలముగా బ్రతికేవారై ఉండాలి. అందుకనే నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. ఆ మాట ఎంత అద్భుతమైన మాటో, ఎంత శక్తివంతమైన మాటో పౌలుకు తెలుసు. అందుకని తన పత్రికల్లో పదే పదే ఆ మాటను ఉపయోగించిన, ఆ మాటను ప్రస్తావించిన సంగతి దేవుని వాక్యంలో చూస్తున్నాం. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. దేవుని ప్రతిపాదనది, దేవుని ప్రతిపాదన. హబక్కూకు, నీవు ఈ ప్రజల కొరకు ఏదైనా మంచి జరగాలి అని ఎదురు చూస్తున్నావు. ఎదురు చూడు, కనిపెట్టు. నీవు కనిపెట్టాలి, ఆ ప్రజలు కనిపెట్టాలి, దేవుని కార్యం కోసం కనిపెట్టాలి. ఇదిగో ప్రతికూలత ఉన్నది, ప్రతికూలత మీద మరొక ప్రతికూలత రాబోతుంది. దీనంతటి మధ్య నీవు కనిపెట్టాలి. కావలి కాయువాడు గోపురం మీద కనిపెట్టినట్లుగా కనిపెడుతున్నాను అంటున్నాడు అక్కడ భక్తుడైన హబక్కూకు. ఈ దినాన్ని అలా కనిపెట్టే వారముగా ఉండాలి. అలా కనిపెట్టగలిగే స్థితి ఎవరికి ఉంటుందంటే నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకుతాడు అనేటువంటి విశ్వాస అనుభవంలో, అలాంటి జీవిత అనుభవం కలిగిన వాడు కనిపెట్టగలడు.
మూడవదిగా హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలు చూస్తే అక్కడ ఆ వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 17-18 వచనాలు. అంజూరపు చెట్టు పూయుకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. అనేకమైన ప్రతికూలమైన పరిస్థితుల గురించి చెప్పాడు. ఇవన్నీ ప్రతికూలమైన పరిస్థితులు. అంజూరపు చెట్లు పూయుకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్టు కాపు లేకపోయినను, చేనులో పైరు లేకపోయినా, గొర్రెల దొడ్డులో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, అన్ని ప్రతికూలమైన పరిస్థితులే. ఇన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, అన్ని ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో, అన్ని ప్రతికూలమైన పరిస్థితుల నేపథ్యంలో నేను యెహోవా యందు ఆనందించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడే ప్రతిపాదన చూపించడు. ఏమనంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. ఆ ప్రతిపాదన పొందుకున్నవాడు తప్పక విశ్వాస మూలంగా బ్రతికేస్తాడు. అలా బ్రతికేసే నేపథ్యంలో ఇక్కడ భక్తుడు ఎన్ని ప్రతికూలతలు ఉన్నా అంటున్నాడు. ఎన్ని ప్రతికూలతలు చూపించాడు? అన్ని ప్రతికూలతల మధ్య ప్రభువా, ఒకవేళ ఒక ప్రతికూలత తర్వాత మరొక ప్రతికూలత, ఇంకొక ప్రతికూలత, ఇంకొక ప్రతికూలత వచ్చినప్పటికీ కూడా నేను యెహోవా యందు ఆనందించేదను. ఎందుకంటే నీవు చెప్పావు ప్రభువా, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడని. ఎంత గొప్ప భాగ్యం అది, ఎంత గొప్ప భాగ్యం అది. ప్రియులారా, ఇప్పుడు ఒక ఉద్దేశపూర్వకమైన విశ్వాసాన్ని ప్రవక్త ప్రకటిస్తున్నాడు. He was declaring a purpose-driven faith. ఒక ఉద్దేశపూర్వకమైన విశ్వాసం. ఆ విశ్వాసం ఎలాంటి విశ్వాసం అంటే, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా నేను ప్రభువునందు ఆనందించేదను, నేను దేవుని యందు ఆనందించేదను. ఎందుకంటే ఈ ప్రజల దుస్థితి నేపథ్యంలో నేను ఎంతో వేదన పొందాను. ఆ వేదనలో మొర్రపెట్టాను, జవాబు లేదు, జవాబు లేదు, జవాబు లేదు. ఇంకా మొర్రపెట్టాను, ఇంకా మొర్రపెట్టాను. చివరికి దేవుడు క్రమశిక్షణ పంపించమని అడిగినప్పుడు క్రమశిక్షణ పంపిస్తానని వాగ్దానం చేశాడు. అది కూడా చాలా దుర్భరమైన క్రమశిక్షణ. కల్దీయులను ఈ దేశం మీదకి పంపించి వారి ద్వారా క్రమశిక్షణ కార్యాన్ని చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తే ఇంకా మరింత వేదన పొందుకున్నాను నేను. అప్పుడు దేవుడు చెప్పాడు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. ఆ మాట విన్నాడో లేదో, అసలు జీవిత వైఖరి, ఆలోచన వైఖరి ప్రవక్త హృదయంలో మారిపోయింది. ప్రవక్త జీవిత వైఖరే మారిపోయింది, ప్రవక్త ఆలోచన వైఖరే మారిపోయింది. ఇంకెంత మాత్రం కూడా అలాంటి నిరుత్సాహం, ఇంకెంత మాత్రం కృంగిన స్థితి, ఇంకెంత మాత్రం కోపించిన స్థితి ఏమాత్రం కనిపించడం లేదు. ఇంకెంత మాత్రం దేవుని ప్రశ్నించే స్థితి కనిపించడం లేదు. ఇప్పుడు నేను దేవుని యందు ఆనందించేదను, యెహోవా యందు ఆనందించేదను. ఎన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ నేను ఆనందిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పితరుల గురించిన మాటలు ఉన్నాయి. 11వ అధ్యాయము 9-10 వచనాలు, ఆ తర్వాత 13వ వచనం చదివితే, విశ్వాసమును బట్టి అతడు అంటే అబ్రహాము, అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించచ్చు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ప్రియులారా, గమనించాలి, దేనికోసం ఎదురు చూశారో వారు జీవించిన కాలంలో ఆ ఎదురు చూసినది పొందకపోయినప్పటికీ కూడా విశ్వాసంతో దానికోసం ఎదురు చూస్తూ బ్రతికారు మన పితరులు. ప్రియులారా, గమనించాలి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల విశ్వాసం, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణము, పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూశారు. చివరికి ఎదురు చూస్తూ ఆ విశ్వాసంతోనే మృతి పొందారు. ఆ మాట చాలా అద్భుతమైన మాట, నాకు చాలా ఇష్టమైన మాట. అదేమిటంటే, వారు విశ్వాసము గలవారై మృతి పొందిరి.
విశ్వాసం గలవారై ఈ పని చేశారు, ఆ పని చేశారు, విశ్వాసం గలవారై బ్రతికారు, విశ్వాసం గలవారై ఉన్నారు అనడం కంటే విశ్వాసము గలవారై మృతి పొందిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లివింగ్ విత్ ఫెయిత్ ఈజ్ వన్ థింగ్ అండ్ డయింగ్ ఇన్ ఫెయిత్ ఈజ్ అనదర్ థింగ్. విశ్వాసము గలవారై మృతి పొందిరి, చాలా అద్భుతమైన ఆశీర్వాదకరమైన అనుభవం అది. నా దగ్గర ఒక బుక్ ఉంది. ఆ బుక్ టైటిల్ చాలా ఆకర్షణీయమైన టైటిల్ అది. లివింగ్ హోలీ అండ్ డయింగ్ హోలీ అనే టైటిల్. పరిశుద్ధంగా బ్రతకడం, పరిశుద్ధంగా మృతి చెందడం, అది చాలా అద్భుతమైన అనుభవం. ప్రియులారా గమనించాలి, మన ఎంట్రీ ఎలా ఉన్నదని కాదు, మన ఎగ్జిట్ ఎలా ఉంది అనేది చాలా ప్రాముఖ్యమైంది. వీళ్ళు విశ్వాసము గలవారే మృతి పొందిరి అని దేవుని వాక్యం మాట్లాడుతోంది. అలాంటి పర్పస్ డ్రివెన్ ఫెయిత్ కావాలి, అలాంటి ఉద్దేశపూర్వకమైన విశ్వాసం. అలాంటి విశ్వాసంతో ఆ పితరులు బ్రతికారు. అలాంటి విశ్వాసము ఇదిగో ఇక్కడ హబక్కూకు అనుభవంలో చూస్తున్నాం. యెహోవా యందు నేను ఆనందించేదను, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా. ఇంతకుముందు ప్రశ్నించిన వైఖరి ఇంకెంత మాత్రం కూడా భక్తుని హృదయంలో లేదు. ఎందుకంటే దేవుడు ప్రతిపాదన ఇచ్చాడేమనంటే నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ఆ ప్రతిపాదన అసలు ప్రవక్త ఆలోచన విధానాన్నే మార్చివేసింది. ఆ ప్రతిపాదన ప్రవక్త జీవితాన్నే మార్చివేసింది. ఇంకెంత మాత్రం కృంగుబాటు లేదు, ఇంకెంత మాత్రం దేవుని ప్రశ్నించే స్థితి లేదు, ఇంకెంత మాత్రం దేవుని మీద కోపగించే స్థితి లేదు. నా దేవుని యందు, యెహోవా యందు నేను ఆనందించేదను. ఆ 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుని గురించి మాట్లాడుతూ ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి అనే మాట చదివాం. అయినప్పటికీ కూడా 8వ వచనంలో యెహోవా నదుల మీద నీకు కోపము కలిగినందున, నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున, సముద్రము మీద నీకు ఉగ్రత కలిగినందున నీ గుర్రములను కట్టుకొని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు. ఇప్పుడు చూడండి, ఆ విశ్వాసంతో, ఆ ఉద్దేశపూర్వకమైన విశ్వాసంతో చూడగలుగుతున్నాడు. అందుకని రక్షణార్థమైన రథములను ఎక్కువ వచ్చుచున్నావు. ఎంత గొప్ప మాట గమనించాలి. ఆయన మొట్టమొదటి అధ్యాయంలో ప్రార్థన చేసినప్పుడు రక్షణ అనే ఆలోచన విడిచిపెట్టలేదు. ఇప్పుడు సంతోషంలో కూడా ఆయన అంటున్నాడు, నువ్వు రక్షణార్థమైన రథములను ఎక్కి వచ్చుచున్నావు. ఆ మాట ఎంతో ఆశీర్వాదకరమైన మాట. 3వ అధ్యాయం 13వ వచనంలో కూడా నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు అన్నాడు. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు. ప్రియులారా గమనించాలి, హీ హ్యాడ్ ఎ పర్పస్ఫుల్ ఫెయిత్. ఒక ఉద్దేశపూర్వకమైన విశ్వాసం ఆ భక్తుడైన హబక్కూకు అక్కడ కనుపరుస్తున్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధి నుంచి ఒక గొప్ప ప్రతిపాదన వచ్చింది. అదేమిటంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. ఆ మాట విన్న తరువాత హిస్ యాటిట్యూడ్ గాట్ చేంజ్డ్, హిస్ లైఫ్ గాట్ చేంజ్డ్, హిస్ ఎసెన్స్ గాట్ చేంజ్డ్. ఆయన తత్వమే మారిపోయింది, ఆలోచన తత్వం మారిపోయింది, ఆలోచన విధానం మారిపోయింది. ఇప్పుడు ఇన్ని ప్రతికూలత ఉన్నప్పటికీ కూడా యెహోవా యందు నేను ఆనందించదను, ఎందుకంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించను. అందుకనే యెహోవా యందు నేను ఆనందించదను అంటున్నాడు. 4వదిగా 3వ అధ్యాయము 19వ వచనం చదివితే, 3వ అధ్యాయం 19వ వచనంలో ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయన ఒక స్తుతి దృక్పథాన్ని కలిగి ఉన్నట్లుగా, ఎప్పుడైతే ఉద్దేశపూర్వకమైన విశ్వాసం పొందుకున్నాడో స్తుతి దృక్పథంతో నింపబడింది ఆయన హృదయం. అందుకనే అంటాడు, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును. ఇంతకుముందు కృంగిన స్థితి, ఇంతకుముందు దేవునిని ప్రశ్నించే స్థితి, ఇంతకుముందు దుర్భరమైన స్థితి, కానీ ఇప్పుడు గంతులు వేసే స్థితి. లేడి కాళ్ళు
లేడి కాళ్ళను అక్కడ ప్రస్తావిస్తున్నాడంటే లేడి గొంతులు వేస్తూ ఉంటుంది, పరుగులు పెడుతూ ఉంటుంది, గొంతులు వేస్తూ ఉంటుంది. సంతోషం. నా కాళ్ళను ఆయన లేడి కాళ్ళ వలె చేయను. జరగబోవు దాని కొరకు స్తుతి. ఈ స్తుతి నిండిన దృక్పథం ఆయన పొందుకున్నాడు. హీ గాట్ ఎ ప్రైజింగ్ యాటిట్యూడ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. ఒక స్తుతి దృక్పథాన్ని ఆయన పొందుకున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఏదో ఒకసారి స్తుతి అని చెప్పడం కాదు, కానీ స్తుతి ఒక దృక్పథంగా కలిగి ఉండడం. He developed praise as an attitude in his experience. ఆయన అనుభవంలో ఈ స్తుతిని ఒక దృక్పథంగా మలుచుకున్నాడు. అక్కడ స్తుతిలో బలాన్ని చూపిస్తున్నాడు. ఏమంటున్నాడు? యెహోవాయే నాకు బలం. ఆ స్తుతిలో బలం, ఆ స్తుతిలో ఉత్సహించే స్థితి నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను. అలాగే ఆ స్థుతిలో పాటలు పాడగలిగే స్థితి, కీర్తనలు పాడే స్థితి. ఎంత గొప్ప అనుభవం! స్తుతి ఒక దృక్పథంగా చేసుకున్న స్థితి అక్కడ ఆ హబక్కూకు అనుభవంలో చూస్తున్నాం. పరిస్థితులు మారిపోయాయా అంటే మారిపోలేదు, కానీ దేవుడు ఒక ప్రతిపాదన చేశాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఆ ప్రతిపాదనతో ఆయన స్తుతి వైఖరి, స్తుతి దృక్పథంగా పొందుకున్నాడు. పరిస్థితులు అలాగనే ఉన్నాయి. ఇంకా ప్రియులారా గమనించాలి. ద సిచ్యువేషన్ వాస్ యాజ్ ఇట్ ఈస్, యాజ్ ఇట్ వాస్. పరిస్థితులు అలాగే ఉన్నాయి ప్రియులారా గమనించాలి. ద సిచ్యువేషన్ వాస్ యాజ్ ఇట్ వాస్. ఎలా ఉన్నదో పరిస్థితి అలాగే ఉన్నది, కానీ స్తుతి నిండిన హృదయం అయిపోయింది ఈ ప్రవక్త హృదయం. నా కాళ్ళను ఆయన లేడి కాళ్ళ వలె చేస్తాడు. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేస్తాడు. ప్రతికూలత మధ్య స్తుతించగలిగే అనుభవం. ఓ పర్పస్ డ్రివెన్ ఫెయిత్ ఉంటే, ఉద్దేశపూర్వకమైన విశ్వాసం ఉంటే, ప్రతికూలత మధ్య కూడా మనము స్తుతించగలుగుతాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయం. అక్కడ యెహోషాపాతు రాజు యుద్ధం చేయబోతున్నాడు. 4 రాజ్యాల సైన్యాలతో యుద్ధం చేయబోతున్నాడు. ఆ యుద్ధంలో ఆయన సైన్యాన్ని ఆ యుద్ధ భూమిలో నిలవబెట్టి, ఆ యుద్ధ భూమిలో సైన్యానికి ముందు దేవునికి స్తుతిగానాలు చేసే గాయకులను ఏర్పాటు చేశాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనంలో అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. యుద్ధభూమి ఆయుధాల శబ్దాలతో నిండిపోయి ఉండాలి, కానీ యుద్ధభూమిలో స్తుతిగానాలు వినిపిస్తున్నాయి. అక్కడ ఆ స్తుతిగానాలు ఆ యుద్ధభూమిలో జరుగుతూ ఉంటే దేవుడు ఆ యుద్ధాన్ని జరిగించాడు. యోధా ప్రజలు యుద్ధము చేయకుండానే అక్కడ 185,000 మంది శత్రువులు అక్కడ హతమైపోయిన స్థితి అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. ప్రియులరా, యుద్ధం ఆయన చేశాడు, యుద్ధము యెహోవాదే అన్నట్లుగా యుద్ధము దేవుడే జరిగించాడు. కారణం ఏమిటంటే ప్రతికూలత మధ్య స్తుతించగలిగే హృదయం, ప్రతికూలత మధ్య స్తుతి చెల్లించగలిగే అనుభవం. అలాంటి అనుభవం యెహోషాపాతు రాజు జీవితంలో చూస్తున్నాం. ప్రియులారా గమనించాలి, ప్రతికూలత మధ్య స్తుతించగలిగే హృదయం నీకుంటే నీవు అద్భుతాన్ని చూస్తావు. నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు, నీ చుట్టూ అద్భుతాన్ని చూస్తావు. మన చుట్టూ ప్రతికూలత ఉన్నది ఈ సమయంలో, నిజమే. వైరస్ మధ్య బ్రతుకుతున్నాం, వైరస్ సోకిన వారి మధ్య బ్రతుకుతున్నాం, వైరస్ మధ్య బ్రతుకుతున్నాం, ఇంకా అనేకమైన వ్యక్తిగత ప్రతికూలతల మధ్య బ్రతుకుతున్నాం. వ్యక్తిగతంగా మనకి అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు, చాలామంది యౌవనస్తుల జీవితాల్లో ప్రతికూలమైన పరిస్థితులు చూస్తున్నాం. స్కూల్స్కి వెళ్ళలేక విద్యార్థులు, ఉద్యోగాలు చేసేవాళ్ళు కొంతమంది ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నవారు, ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా జీతాలు ఇవ్వడం లేదు, లేక వ్యాపారాలు సన్నగిల్లాయి. ఏ రంగం చూసినా ప్రతి రంగంలో కూడా మందకొడి
స్థితి. అలాంటి స్థితిగతులను ఎదుర్కొంటున్నాం. అలాంటి స్థితిగతుల మధ్య ప్రియులారా గమనించాలి, అలాంటి స్థితిగతుల మధ్య దేవునిని స్తుతించగలిగే అనుభవాలు, ఆ అనుభవాల కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి దేవుడు ప్రతిపాదన ఇచ్చాడో లేదో, భక్తుడు ఆయన జీవితం మారిపోయింది, ఆయన దృక్పథం మారిపోయింది, ఆయన తత్వం మారిపోయింది, ఆయన ఆలోచన మారిపోయింది, ఆయన మాట మారిపోయింది, ఆయన తీరు మారిపోయింది. He got changed totally in his thinking, in his speaking, in his living. ఆయన జీవితంలో ఆయన మాట, ఆయన కార్యాలు, ఆయన సమస్తం మారిపోయింది. ఒక్కసారి దేవుడు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించను. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీవు విశ్వాస మూలముగా జీవించగలగాలి. అలా జీవించగలిగే వాడు అయితే ప్రతికూలత మధ్య నీవు ఒక పర్పస్ డ్రివెన్ ఫెయిత్, ఒక ఉద్దేశపూర్వకమైన విశ్వాసం, ఆ పూర్వకమైన విశ్వాసంతో ప్రతికూలత మధ్య కూడా దేవుని స్తుతించగలిగే అనుభవం, అలాంటి అనుభవాలతో మన జీవితాలు నింపుకోవాలి. ప్రియులారా, ప్రతికూలత మధ్య మనం బలమైన వారమైతే ప్రతికూలత మధ్య మనం నడవగలుగుతాం. రాబర్ట్ స్కల్లర్ అనే భక్తుడు ఒక మాట అన్నాడు, వెన్ ద గోయింగ్ గెట్స్ టఫ్, ద టఫ్ గెట్ గోయింగ్. వెన్ ద గోయింగ్ గెట్స్ టఫ్, ద టఫ్ గెట్ గోయింగ్. ప్రయాణం చాలా దుర్భరమై కష్టమైపోతుంటే బలమైన వారు మాత్రమే ఆ ప్రయాణం చేయగలుగుతారు. ఈ దినాన్ని అలాంటి బలమైన స్థితి నీలో ఉందా? దేవుడు మాట్లాడుతున్నాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించను. ఈ దినాన్ని అలాంటి బలమైన స్థితి నీలో కావాలి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే మాట నీ హృదయంలో ప్రతిధ్వనించాలి. పౌలు హృదయంలో ప్రతిధ్వనించింది. పదే పదే ఆ మాటను తన పత్రికల్లో ప్రస్తావిస్తూనే ఉన్నాడు. ప్రతికూలత మధ్య నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. క్రియలను ఆధారంగా చేసుకుని బ్రతికే వారి మధ్య అంటున్నాడు, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. వెనక్కి తగ్గిపోయే వారి మధ్య అంటున్నాడు, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. ఈ దినాన్ని నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించుడు అనే మాటను నీవు గ్రహించగలవా? భక్తుడు ప్రవక్త హబక్కూకు ఒక ప్రాధాన్యత కలిగి ఉన్నాడు. ఆ ప్రాధాన్యత ఏమిటంటే, ఏదేమైనప్పటికీ యోధా ప్రజలకు రక్షణ కావాలి, ఏదేమైనప్పటికీ యోధా ప్రజలకు విడుదల కావాలి. ప్రార్థన చేశాడు, అవసరమైతే క్రమశిక్షణ కార్యమైనా జరిగించు ప్రభువా, ఒక శిక్షణ అయినా ఈ ప్రజల మీదకి పంపించి ఒక రక్షణ కార్యం జరిగించు ప్రభువా, విడుదల కార్యం జరిగించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. దేవుడు జవాబిచ్చాడు, నేను కల్దీయులను, బబులోను వారిని యోధా మీదకి పంపించబోతున్నాను, వారి ద్వారా వీరిని మరలా నా దగ్గరికి చేర్చుకుంటాను, ఆ కార్యం జరిగించుట ద్వారా మరలా నా దగ్గరికి చేర్చుకుంటాను. కనిపెట్టు హబక్కూకు, కనిపెట్టి ప్రజలకు తెలియచేయి, కనిపెట్టాలని ప్రజలకు తెలియచేయాలి. ఎంత తేటగా తెలియచేయాలంటే, ఈ దర్శన విషయాన్ని పలక మీద రాయాలి. ఎలా రాయాలంటే, పలక మీద చదువువాడు పరిగెత్తుతూ చదువు వీలొగినట్లుగా, పరిగెత్తుతూ చదివేటప్పుడు కూడా తేటగా దాన్ని చదవగలగాలి. అంత తేటగా రాయాలి, అంత పెద్దగా, అంత తేటగా, ఏమాత్రం కూడా దానిలో అర్థం కాని స్థితి ఉండకూడదు. అంత తేటగా రాయాలి. రాసి చూపించు, అదిగో నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. ఆ మాట అన్న వెంటనే జీవిత శైలి, జీవిత ఆలోచన, జీవితంలో మాటలు, జీవితంలో క్రియలు అన్నీ మారిపోయాయి. అసలు చెప్పాలంటే హబక్కూకు స్టైల్ మారిపోయింది. ఇప్పుడు అంటున్నాడు, నేను యెహోవా యందు ఆనందించేదను. అంజూరపు చెట్లు ఫలములు ఫలించకపోయినా, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలేవ చెట్లు కాపు కాయకపోయినా, చేనులో పైరు లేకపోయినా, గొర్రెల దొడ్డులో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, నేను మాత్రం యెహోవా యందు ఆనందించేదను. ఆ స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. నీవు దేవుని ప్రతిపాదన నీవు నీ హృదయంలో స్వీకరిస్తే, when you really receive the proposal of God into your heart, you will rejoice in the Lord. దేవునిలో ఆనందించేవాడుగా ఉంటావు. దేవునిలో ఆనందిస్తూ ఒక ఉద్దేశపూర్వకమైన విశ్వాసంతో ముందుకు నడవగలిగితే, దేవుడు నీ హృదయంలో
స్థుతి కలిగిన దృక్పథాన్ని కలుగు చేస్తాడు. స్థుతి దృక్పథం. అలా స్థుతిస్తూ ప్రతికూలత మధ్య కూడా దేవుని సన్నిధిలో స్థుతిస్తూ నీవు నీ జీవితాన్ని గడుపుతూ ఉండగా దేవుడు గొప్ప కార్యం చేయడం మొదలు పెడతాడు. ఈ దినాన్ని అలాంటి దృక్పథాన్ని పొందుకుందాం. అలాంటి ప్రతిపాదన దేవుడు మనకి ఇచ్చాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ప్రతికూలత ఉన్నది నిజమే, ప్రతికూలత ఉన్నది. ఆ ప్రతికూలత మధ్య నలిగిపోతున్నాం, ఇదంతా నిజమే. దాని అంతటి మధ్య ఒక ప్రతిపాదన దేవుడు ఇస్తున్నాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించను. ఆ ప్రతిపాదనతో ఒక ఉద్దేశపూర్వకమైన విశ్వాసాన్ని పొందుకుందాం, స్తుతి దృక్పథాన్ని పొందుకుందాం. అలాంటి విశ్వాసంతో దేవుని స్తుతిస్తూ ముందుకు సాగుదాం. అలాగ సాగుతూ ఉన్నప్పుడు దేవుడిచ్చే విడుదల, దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే రక్షణ, దేవుడిచ్చే విమోచన, దేవుడిచ్చే గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. చూసి నీవు ఆశీర్వదించబడతావు. అలాంటి ఆశీర్వాదం నువ్వు పొందగలిగేటట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి, దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం. దేవా, నీవు నాకు అలాంటి విడుదల దయచే ప్రభువా. ప్రియులారా, గమనించాలి, మన చుట్టూ ఉన్న ఈ వైరస్ అనే ప్రతికూలత మాత్రమే కాదు, నీ జీవితంలో ప్రతికూలత, నీ కుటుంబంలో ప్రతికూలత, నీ ఉద్యోగంలో ప్రతికూలత, లేక నీ కుటుంబంలో ప్రతికూలత, ఏ ప్రతికూలత ఉన్నా ప్రతికూలత విషయంలో దేవునికి మొరపెట్టు. ఒకవేళ ప్రభువా నేను సరి చేసుకునేది ఏదైనా ఉంటే నేను సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను దేవునికి తెలియచేయి. దేవుడు మాట్లాడాడు. దేవుని ప్రతిపాదన ఏమిటంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించను, విశ్వాసం మూలంగా బ్రతకాలి. ఒక ఉద్దేశపూర్వకమైన విశ్వాసాన్ని ప్రకటించు. అలాగే నీ జీవితం స్తుతి దృక్పథం కలిగిన జీవితంగా మలుచుకో. స్తుతించు. ప్రతికూలత ఏమీ లేకపోయినా ప్రతికూలత వెనుక ప్రతికూలత వస్తున్నా స్తుతించు. దేవుని గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. ప్రార్థన చేద్దాం. దయచేసి తల వంచండి. ఒకవేళ నీ జీవితంలో వ్యక్తిగతంగా ఏదైనా ప్రతికూలత ఉండి ఆ ప్రతికూలత నుంచి విడుదల కోసం దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నట్లయితే దేవుని వైపు ఈ సమయంలో చూడు. దేవుని వైపు నీ హృదయాన్ని త్రిప్పు. దేవుడు నీతో మాట్లాడాడు. ఒక ప్రతికూలత కాదు, ప్రతికూలత వెనుక ప్రతికూలత, ఆ ప్రతికూలత వెనుక ప్రతికూలత, ఎన్నో ప్రతికూలతలు ఆ దేశంలో జరుగుతూ ఉండగా భక్తుడైన హబక్కూకు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ప్రభువా, ఎన్నాళ్ళు ఊరకుంటావు ప్రభువా? ఎన్నాళ్ళు రక్షణ పంపించకుండా ఉంటావు ప్రభువా? ప్రశ్నిస్తున్నాడు దేవుణ్ణి. కనీసం ఒక క్రమశిక్షణ కార్యమైనా జరిగించు ఈ ప్రజల మీద, ఒక శిక్షణ అయినా పంపించి ఈ ప్రజలను మరలా నీ దగ్గరికి చేర్చుకో, నీ వైపుకు చేర్చుకో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అలాంటి క్రమశిక్షణ చర్యనే చేశాడు యోధా ప్రజల మధ్య. ఆ తర్వాత దేవుడు ఒక ప్రతిపాదన ఇచ్చాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఆ మాట విన్న తర్వాత అసలు ప్రవక్త ఆలోచనే మారిపోయింది. జనాన్ని దేవుడు నీకు కూడా ప్రతిపాదన సూచిస్తున్నాడు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ఈ దినాన్ని ప్రతికూలత ఏదైనా, ఒకవేళ ఉద్యోగంలో ప్రతికూలతో, ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో ప్రతికూలతో, లేక నీ చదువు విషయంలో ప్రతికూలతో, ఆర్థిక విషయాల్లో ప్రతికూలతో, ఏ ప్రతికూలత ఉన్నా ఆ ప్రతికూలత మధ్య నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించుననే ప్రతిపాదన నీవు స్వీకరించు. దేవుడు గొప్ప కార్యం చేయడం మొదలు పెడతాడు. అలాగే ఉద్దేశపూర్వకమైన విశ్వాసం, స్తుతి నిండిన హృదయాన్ని నీవు పొందుకుంటే ప్రతికూలతల మధ్య కూడా నీవు స్తుతిస్తూ బ్రతకాలని నిర్ణయం చేసుకుంటే, ప్రభువా నేను స్తుతిస్తాను ప్రభువా, స్తుతిని ఒక దృక్పథంగా చేసుకుని నేను బ్రతుకుతాను ప్రభువా, దేవుని సన్నిధిలో తెలియచేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఈ సందేశం విని నీవు ఒకవేళ ఒక మంచి నిర్ణయం చేసుకుని, నా జీవితంలో చాలా ప్రతికూలత ఉంది, చాలా వ్యతిరేకత ఉంది, చాలా దుర్భరమైన స్థితిగతులు ఉన్నాయి, ఈ స్థితి అంతటి నుంచి నాకు విడుదల కావాలని ప్రార్థన చేస్తుంటే ఈ నాతో ప్రార్థనలో ఏకీభవించు. ఒకవేళ ఏదైనా క్రమశిక్షణ నా జీవితంలో జరగాలి అంటే నేను సరిచేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని దేవునికి తెలియచేద్దాం. క్రమశిక్షణ దేవుడు మన జీవితాల్లో చేస్తే అది మనకు ఆశీర్వాదం. ప్రియులారా, గమనించాలి. ప్రార్థన చేద్దాం. దేవుడు మనకివ్వబోయే విడుదల, ఆశీర్వాదం దేవుని సన్నిధి నుంచి పొందుకుందాం. పరిశుద్ధుడా, మహాకృప కలిగిన మా తండ్రి, ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు.
ఇదిగో ప్రభా, ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభా, యోధా ప్రజల మధ్య ఎంతో ప్రతికూలత ఉన్నది, ఎంతో వ్యతిరేకత ఉన్నది ప్రభా. ఆ వ్యతిరేకత ప్రతికూలత మధ్య ప్రభా భక్తుడైన హబక్కుకు ఎంతో నలిగిపోయాడు ప్రభా. ప్రభా ఎంతో విజ్ఞతతోనూ ఎంతో గొప్ప ఆలోచనతోనూ కూడిన ప్రార్థన చేశాడు. ఆ దేశం మీదకి క్రమశిక్షణ పంపించమని, ఆ క్రమశిక్షణ చర్యను నీవు పంపించి ప్రభువా పంపిస్తాననే వాగ్దానం, ఆ వాగ్దానం వెనుకనే నీ ప్రతిపాదనను పొందుకుని ప్రభువా ఆ ప్రవక్త ఊరట పొందుకున్న స్థితిని మేము చూస్తున్నాం ప్రభువా. ఈ దినాన్ని మేము కూడా ప్రభువా నీ ప్రతిపాదనను స్వీకరిస్తున్నాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఆ ప్రతిపాదనలో ఎంత బలం ఉన్నది ప్రభువా, ఆ ప్రతిపాదనలో ఎంత మార్పును తెచ్చే స్థితి ఉన్నది ప్రభువా. అసలు భక్తుని ఆ ప్రవక్త యొక్క జీవిత శైలి మారిపోయింది ప్రభువా. మా జీవిత శైలి కూడా ఈ దినాన్ని మార్పు పొందగలిగేటట్లుగా ఆ ప్రతిపాదనను మేము కూడా స్వీకరిస్తున్నాం ప్రభువా. నీవు సూచించిన ఆ సూచనను మేము కూడా స్వీకరిస్తున్నాం ప్రభువా. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును ప్రభువా. మేము కూడా మా ప్రతికూలత మధ్య అలాంటి విశ్వాసం, ఏ ప్రతికూలత ఉన్నా నీవు విడుదల చేస్తావు, ఏ ప్రతికూలత ఉన్నా మమ్మల్ని విమోచిస్తావు, ఏ ప్రతికూలత ఉన్నా మమ్మల్ని రక్షిస్తావు అనే విశ్వాసంతో మేము బ్రతుకుతాం ప్రభువా. ఒక ఉద్దేశపూర్వకమైన విశ్వాసం, స్తుతి దృక్పథంతో నిండిన హృదయాలు మేము పొందుకుని ప్రతికూలత మధ్య కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటాం ప్రభువా, సంతోషిస్తూ ఉంటాం. యెహోవా యందు నేను ఆనందించేదను, నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయునని భక్తుడు అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగూ నీ సన్నిధిలో సంతోషించే స్థితి, అలాగూ నీ సన్నిధిలో ఆనందించే స్థితి, అలాగూ నీ సన్నిధిలో ప్రతికూలత మధ్య కూడా స్తుతి చెల్లించే స్థితి, ఆ స్థితిలో మా జీవితాలను ఉంచుకోవాలని మేము ఆశపడుతున్నాం ప్రభువా. మా జీవితాలు మీ చేతులకు అప్పగించుకుంటున్నాం దేవా. ఒకవేళ ఏదైనా క్రమశిక్షణ కార్యం మా జీవితాల్లో జరిగించాలి అనుకుంటే, అది అవసరత ఉన్నట్లయితే జరిగించండి ప్రభువా. వీఆర్ ఓపెన్ టు రిసీవ్ సచ్ sanctification from you Lord. ప్రభువా, మీ దగ్గర నుంచి అలాంటి మమ్మల్ని పవిత్రపరిచే కార్యం ఏదన్నా నీవు మా జీవితాల పట్ల ఉద్దేశిస్తే, ఆ ఉద్దేశం కోసం మేము తెరవబడి ఉన్నాం ప్రభువా. మేము తెరిచిన హృదయాలతో నీ సన్నిధిలో నిలవబడుతున్నాం ప్రభువా. సహాయం చేయండి, మమ్మల్ని పవిత్రపరచండి, మాకు విడుదల దయచేయండి, మాకు రక్షణ దయచేయండి, మాకు విమోచన దయచేయండి. నీ బిడ్డలుగా యోగ్యంగా బ్రతికే స్థితి మాకందరికీ దయచేసి ఆశీర్వదించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ దీవించండి. అలాగే మంచి నిర్ణయాలు చేసుకున్న వారిని అందరినీ దీవించండి. నీ గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించి అనేక ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థన చేస్తూ ప్రభువా, మంచి నిర్ణయాలు చేసుకున్న వారిని అందరినీ నీ ఆత్మతో తాకుమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అలాగే సందేశం విన్న వారిని అందరినీ దీవించండి. ప్రతి ప్రతికూలత నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేముగా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయము సహవాసము ఈ ఆరాధన వేడుకలో పాల్గొన్న వారికి అందరికీ, ఈ సందేశం విన్న వారందరికీ ఇప్పుడును సదాకాలము తోడయ్యుండి ప్రతి ప్రతికూలత నుంచి విడుదలనిచ్చి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ వీక్.